ఆ నిజమేంటో నిరూపించు. వెళ్ళు. ఏం మాట్లాడవేంటి? ఏ ఆధారాలు లేవా? లేక సాక్ష్యాలు సరిపోవా? పోనీ నేనొచ్చి చెప్పనా? నేను విశ్వనాథ్ కూతుర్ని కాను అని చెప్పడం తేలికే. దాన్ని నిరూపించడం నిత్తారం కాదు. లేనిపోని ప్రయత్నాలాపి నేను ఇంటి కోడల్గా వచ్చాక నాకు సేవలు చేయడానికి మెంటల్గా ప్రిపేర్ అవ్వు. నీ మోసాన్ని నిరూపించడానికి సాక్ష్యాధారాలు అవసరం లేదు. నిజం తానంతట తానే బయటికి వస్తుంది. నిన్ను ప్రేమగా దగ్గరికి తీసుకున్న వీళ్లే చీకొట్టి పంపే రోజు దగ్గరలోనే ఉంది. ఇల్లు వదిలి వెళ్ళేటందుకు నువ్వు కూడా మెంటలింగ్గా ప్రిపేరింగ్ అవు. పా చూద్దాం. గంగా, ఏమైంది గంగా? సార్, ఆ జయ బాగా ముదిరింది. తన గురించి మనకు తెలిసిపోయిందన్నా కూడా భయపడట్లేదు. ఏం చేస్తారో చేసుకోండి అన్నట్టు మాట్లాడుతుంది. ఏంటి సార్ తన నమ్మకం? విశ్వనాథ్ మామయ్యకి ఈ కుటుంబం మీదున్న అపనమ్మకమే తన బలం. మనం ఎన్ని చెప్పినా మామయ్య మీదున్న కక్షతో ఇలా చెప్తున్నామని డైవర్ట్ చేస్తుంది. అసలే ఎంగేజ్మెంట్ విషయంలో ఇలా జరిగినందుకు మామయ్య చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఇప్పుడు మనం జయ అసలు రూపం గురించి మామయ్యకి చెప్తే అస్సలు నమ్మరు. పైగా మనం ఎందుకు తనని టార్గెట్ చేస్తున్నామని అనుమానిస్తారు. రెండు ఫ్యామిలీస్ మధ్య మళ్ళీ గొడవలు మొదలవుతాయి. ఇవన్నీ ఆలోచించి మనం సైలెంట్గా ఉంటున్నామని వీరు ఇషిక ధైర్యంగా ఉన్నారు. అంతేకాకుండా తనకెవరో సీక్రెట్ సపోర్టర్ ఉన్నారేమో అనిపిస్తుంది. అదెవరో కూడా తెలుసుకోవాలి. రంగ కనుక్కుంటా అన్నాడు కదా, రామనాథం గారి గురించి తెలిస్తే ఆ నిజాలన్నీ బయటకొస్తాయి. పద. నా కూతురు నా పుట్టింటికి కోడలిగా వెడుతుంటే చాలా సంతోషంగా ఉంది లచ్చమ్మ. ఇక నుండి గంగా జయ తోడి కోడలలా ఉంటారు. ఆ ఇంటికెళ్ళాక జయగంగ కూడా వెంటనే కలిసిపోతారు. అప్పుడు ఏ గొడవలు ఉండవు. సుధా, మంచినీళ్ళు పట్రా. అవును, జయకి వంట పని నేర్పించమని చెప్పాను కదా, తనెక్కడా? జయ ఇంట్లో లేదండి, వాళ్ళ అత్తగారింటికి వెళ్ళింది. ఏమిటి? మా అన్నయ్యకి ఇష్టమని పాయసం చేశానండి. జయ తీసుకెళ్ళి ఇస్తానంది. నిశ్చితార్థం అంటే అనుకోకుండా హడావిడిగా అయిపోయింది కదా. నిశ్చితార్థం హడావుడిగా అయిపోయిందని తీరిగ్గా వెళ్ళి అందరితో ముచ్చట్లు పెట్టుకోమని పంపించావా? ఎందుకంటే అంత కోప్పడుతున్నారు? తనేమైనా పరా ఇంటికి వెళ్ళిందా? తనకు కాబోయే అత్తగారింటికే కదా వెళ్ళింది. బుద్ధి లేకుండా మాట్లాడకు సుధా. నిశ్చితార్థం అయిపోగానే తను వాళ్ళ ఇంటి కోడలు అయిపోయినట్లు కాదు. నాన్నగారు, మీరమ్మ మీద కోప్పడకండి. కోడలుగా ఇంటికి వెళ్లాల్సిన దాన్ని వాళ్ళందరితో ఎలా ఉండాలో, అక్కడ ఎలా నడుచుకోవాలో తెలుసుకోవాలని నేనే వెళ్తానన్నాను. ఓ, పెళ్లి ఫిక్స్ అవగానే సొంత నిర్ణయాలు తీసుకునేంత పెద్దదాని అయిపోయావన్నమాట. వెళ్లే ముందు నా పర్మిషన్ తీసుకొని వెళ్లాలని నీకు అనిపించలేదా? ఎందుకంటే ఇంత చిన్న విషయానికి అంత కోప్పడుతున్నారు? తను ఆలోచించిన దాంట్లో తప్పే ఉంది. వాళ్ళతో కలిసిమెలిసి ఉండాల్సిన పిల్ల వెళ్ళి కాస్త కలుపుగోలుగా మాట్లాడితే తప్పేంటి? తప్పే. ఎందుకంటే
తన మెళ్ళో 3 ముళ్ళు పడేంత వరకు తను ఆ ఇంటి కోడలవుతుందన్న నమ్మకం నాకు లేదు. అయ్యో, శుభవాన్ నిశ్చితార్థం కూడా జరిగింది కదండి, అలా అంటున్నారేంటి? పెళ్లి పీటల వరకు వచ్చిన పెళ్లిని కాదని ఆ రోజు నువ్వు నాతో రాలేదా? ఆఖరి నిమిషంలో ఏవైనా జరగచ్చు. విశాల్తో జరగాల్సిన నిశ్చితార్థం కాదని వంశీతో జరిగింది. రేపు పెళ్లిలో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు. అండ్ వన్ మోర్ థింగ్, జయతో వంశీకి నిశ్చితార్థం జరిగిన తర్వాత మీ వాళ్ళ మీద నాకు మంచి అభిప్రాయం కలిగింది అనుకోవటం నీ భ్రమ. జరిగింది ఇంకా నేను మర్చిపోలేదు. మీ వాళ్ళను నమ్మే పరిస్థితుల్లో కూడా నేను లేను. నిశ్చితార్థం జరిపిస్తానన్న ఆఖరి నిమిషంలో చెడగొట్టారు. రేపు పెళ్లిలో కూడా ఇలా జరగదని నమ్మకం ఏమిటి? మీరు అతిగా ఆలోచిస్తున్నారండి. జాగ్రత్త పడుతున్నాను సుధా. ఇక మీదట నాకు తెలియకుండా నువ్వు ఆ ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు. ఆ పెళ్ళేదో త్వరగా అయిపోతే బావుణ్ణు. నాకు ఈ ముసలోడితో తిట్లు తినే గోల్ వదులుతుంది. గంగ జయతో ఏదో సీరియస్గా మాట్లాడింది. చెప్పు బ్రో. జయ, నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు గంగ నీతో ఏదో మాట్లాడడం చూశాను. ఏం మాట్లాడింది? మాట్లాడడమే కాదు, నాకు గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. విశ్వనాథ్ని మోసం చేస్తున్నానని, నేనసలు అతను కూతురు కానని చెప్పి నిరూపిస్తానని నాతో ఛాలెంజ్ చేసింది. అంటే నీ ముందు ఓపెన్ అయిందన్నమాట. అంత స్ట్రాంగ్గా చెప్పిందంటే ఖచ్చితంగా వాళ్ళకేదో క్లూ దొరికి ఉండాలి. అయినా నా గురించి నిజం తెలిసే ఆధారాలు ఏముంటాయి? ఆశ్రమంలో కూడా ఆధారాలు లేకుండా చేసావు కదా. చేశాను. మేబీ గంగే విశ్వనాథ్ కూతురని తెలిసే ఆధారం ఏదైనా దొరికిందా? ఆ విషయం స్కెచ్ ఆర్టిస్ట్ రామనాథానికి మాత్రమే తెలుసు. తను కానీ జయ, నేను తర్వాత కాల్ చేస్తాను. ఆ రుద్ర ఏం చేసినా నిజం బయటపడదు, ఈ పెళ్ళి ఆగదు.